భారీ చేంజెస్ తీసుకొచ్చింది సిజిహెచ్ఎస్లో ఈ సంవత్సరం. జూన్ నెలలో సింగిల్ రిఫరల్ సిస్టమ్ అని చెప్పేసి ఒక తీసుకొచ్చారు. కానీ దాన్ని 2 months కానీ ఎస్ఓపి ఇవ్వలేదు, స్టాండర్డ్ ఆఫ్ ఆపరేషన్స్. అది ఇస్తే తప్ప అది ఎలా వాడుకోవాలో ఎంపానల్డ్ హాస్పిటల్కి ఇన్స్ట్రక్షన్స్ ఉండవు. ఈ 2 months కాలంలో ఇన్స్ట్రక్షన్స్ లేవు, ఎవరో దాన్ని పట్టించుకోలేదు. సరే ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికీ 9th month ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, సెప్టెంబర్లో. ఏంటి దాని తాలూకు సారాంశం? ఇది 4 పార్ట్లుగా మనం చూడొచ్చు. ఒకటి, రూల్ 10 అంటే ఎమర్జెన్సీ అడ్మిషన్. ఎమర్జెన్సీ అడ్మిషన్ అంటే చెప్పాను కదా ఇందాక, రామకృష్ణ గారి వైఫ్ వారు ఇద్దరు కూడా యాక్సిడెంట్ అయ్యారు రోడ్ యాక్సిడెంట్లో. ఆయన కొంచెం పర్వాలేదు, ఆవిడ చాలా సీరియస్గా అయ్యారు. అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేశారు. అది రూల్ 10. పైడరాజ్ అది పైడరాజ్, ఓకే, అది రూల్ 10 అంటారు ఆ అడ్మిషన్. రూల్ 10 ఏం చెప్తుంది అంటే, మీరు ఏ జబ్బు అనేది కాదు, ఏమనేది కాదు, మనిషి ఇంజురీస్తో కానీ, అపస్మారక స్థితిలో కానీ, బ్రీతింగ్ తీసుకోలేని పరిస్థితుల్లో కానీ, లైఫ్ థ్రెట్ అంటే జీవనం సాగించడానికి సమస్య వచ్చినప్పుడు దాన్ని రూల్ 10 అంటాం. ఆ రూల్ 10లో జాయిన్ చేసుకోవాలి హాస్పిటల్ వాళ్ళు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డబ్బులు తీసుకోకుండా, జబ్బు ఏమిటనేది తెలియకుండా, జబ్బు ఏంటి అనేది కూడా ఆలోచించకుండానే ముందు అడ్మిషన్ ఇవ్వాలి. అడ్మిషన్ ఇచ్చిన తర్వాత దాంట్లో సిజిహెచ్ఎస్ ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ నేషనల్ హెల్త్ అథారిటీకి ఇంటిమేషన్ ఇచ్చుకుని వాళ్ళే పర్మిషన్ ఇస్తారు. మనమే వెల్నెస్ సెంటర్ చుట్టూతో తిరగవసరం లేదు. పర్మిషన్ నేషనల్ హెల్త్ అథారిటీ ఆన్లైన్లో పర్మిషన్ వచ్చేస్తుంది, వాళ్ళు ట్రీట్ చేస్తారు. కానీ దీంట్లో ఇంకో క్లాజ్ ఏముంది, ఇన్ కేస్ ఆ ఎమర్జెన్సీ అడ్మిషన్లో ఏదైనా నాన్ లిస్టెడ్ సిజిహెచ్ఎస్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, నాన్ లిస్టెడ్ ప్రొసీజర్స్ కానీ ఉంటే అవి కంపల్సరీగా నేషనల్ హెల్త్ అథారిటీకి వాళ్లే పెట్టుకుని పర్మిషన్ తీసుకుని అవి చేయాలి క్యాష్లెస్లోనే. ఇందాక కేసు మన ఎన్ఏఎన్ రాజు గారిది అదే కేసు కాదు, అది ఎమర్జెన్సీలో వెళ్ళలేదు, కానీ 3rd స్టంట్ వేయటం అనేది అవసరం. డాక్టర్ ఫీల్ అయ్యారు కనుక వేశారు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, నేషనల్ హెల్త్ అథారిటీకి అప్లై చేసుకుని 3వ స్టెంట్ అవసరం కనుక జస్టిఫికేషన్ ఇచ్చుకుని పర్మిషన్ వచ్చిన తర్వాత వాళ్ళు చేయాలి. ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే వీళ్ళ రిపోర్ట్స్ అన్ని చూసి వాళ్ళు అప్పటికి కూడా ఊరినే ఎవరు యాంజియోగ్రామ్ రిపోర్ట్ పెట్టాలి, డాక్టర్ తాలూకు ప్రిడిక్షన్స్ పెట్టాలి. ఇవన్నీ పెట్టిన తర్వాత ఈ జెన్యున్ అనిపిస్తే 3వ స్టెంట్కి ఇస్తారు, లేకపోతే 2 స్టెంట్స్ అయ్యి సాల్పరుద్దు అని చెప్తారు. అది బోర్డు ఉంటుంది అక్కడ. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డబ్బులు మీ రెవెన్యూ అవసరం, వాళ్ళ రెవెన్యూ గురించి మనని మైండ్ టార్చర్ చేసేస్తారు, డైవర్ట్ చేసేస్తారు. సరే మనకి మా బోటి వాళ్ళకి చెప్పకుండా కూడా చేసేసుకుంటారు. తర్వాత చెప్తారు, సార్ ఇలా నేను డబ్బులు కట్టేశానండి, వాళ్ళు ఇబ్బంది పెట్టేశారండి. సరే కట్టిన తర్వాత ఏం చేస్తాం, వచ్చి ఏర్పాటు చేద్దామనండి అని చెప్తాం. కానీ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసేస్తారు. కనుక దాన్ని మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ అడ్మిషన్లో సిజిహెచ్ఎస్ లిస్ట్లో లేని ఐటమ్స్ కానీ, లిస్ట్లో లేని ప్రొసీజర్స్ కూడా వాళ్ళు నేషనల్ హెల్త్ అథారిటీకి పర్మిషన్ పెట్టి తీసుకోవచ్చు. అది రూల్ 10 సంబంధించి. ఇదివరకు ఏంటి ఉండేది, అది అడిషనల్ డైరెక్టర్ పరిధిలో పర్మిషన్ రావాలి. ఏది నాన్ లిస్టెడ్ ఐటమ్స్ కానీ, నాన్ లిస్టెడ్ ప్రొసీజర్స్ కానీ ఎమర్జెన్సీ కాకపోతే పర్మిషన్ తీసుకుని చేయించుకోవాలి. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే మనకి లెటర్ ఇస్తారు, మన పర్మిషన్ స్పెషల్ పర్మిషన్ శాంక్షన్ చేయించుకుంటాం, వెళ్ళిస్తాం, వాళ్ళు చేసేస్తారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే డైరెక్ట్ నేషనల్ హెల్త్ అథారిటీ పర్మిట్ చేస్తుంది. ఇది వచ్చిన ఒక మార్పు. రెండోది ఏంటి, సింగిల్ రిఫరల్ సిస్టమ్. సింగిల్ రిఫరల్ సిస్టమ్ అంటే దీంట్లో మళ్ళీ 2 categories చేశారు. ఒకటి బిలో 70 years పేషెంట్స్, అబౌవ్ 70 years పేషెంట్స్ బెనిఫిషరీస్. బిలో 70 years వాళ్ళకి ఏం చెప్పారు, మీరు ఏదైనా సరే ఎగ్జిస్టెన్స్ జబ్బుతో వెళ్ళినా, లేకపోతే కొత్తగా మీరు ఏదైనా సిమ్టమ్స్తో వెళ్ళినా వెల్నెస్ సెంటర్కి వెళ్తే మీకు ఎవరో ఒక డాక్టర్కి వాళ్ళు ప్రధానంగా ఏం భావిస్తారో వాళ్ళకి మీరు చెప్పే సిమ్టమ్స్ని బట్టి రెఫరల్ లెటర్ ఇస్తారు. ఆ రెఫరల్ లెటర్ తీసుకుని మనం ఎంపానల్డ్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. ఫలానా హాస్పిటల్ అని వాళ్ళు రాయడానికి లేదు. చూస్ ఆఫ్ హాస్పిటల్ ఈజ్ బెనిఫిషరీస్ రైట్, మన రైట్. మనం నచ్చిన హాస్పిటల్కి మనం వెళ్ళొచ్చు, వాళ్ళేం బైండ్ చేయడానికి లేదు. కనుక మనం రిఫరల్ లెటర్ తీసుకుని మీకు నచ్చిన హాస్పిటల్కి మీరు వెళ్ళొచ్చు. అక్కడ ఇన్వెస్టిగేషన్స్ డాక్టర్ గారు రాస్తే, ఆ డాక్టర్ గారు ఆయన అన్ని ఇన్వెస్టిగేషన్స్ రాస్తారు, ఆయన సంబంధించి డౌట్ వస్తే ఇంకేదైనా రాస్తారు. రాసిన తర్వాత దాంట్లో ఏదైనా సపోజ్ మీరు జనరల్ మెడిసిన్కి వెళ్ళారు, రెఫరల్ లెటర్ ఇచ్చారు,
మీ చెస్ట్ మీకు ఈసీజీలోనో ఎక్స్రేలోనో ఆయనకి తేడా కనిపించింది, మీరు చెప్పిన సిమ్టమ్స్లో తేడా కనిపించింది, అప్పుడు ఇమీడియట్గా ఆయన కార్డియాలజిస్ట్కి క్రాస్ రెఫరల్ చేయొచ్చు. క్రాస్ రెఫరల్ అంటారు దాన్ని. ఎమ్మటే మనం ఆ ప్రిస్క్రిప్షన్ని మళ్ళీ కార్పొరేట్ డెస్క్లోకి తీసుకెళ్ళి, మనకు కార్పొరేట్ డెస్క్ ద్వారానే వెళ్తాం కదా డాక్టర్స్ దగ్గరికి, ఆ విషయం మీకు తెలుసు కదా అని ప్రత్యేకంగా చెప్పవలసింది లేదు. మొదటి ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి కార్పొరేట్ డెస్క్లోకి వెళ్ళి దాని జిరాక్స్ తీసుకుని మళ్ళీ మనం కొత్త ప్రిస్క్రిప్షన్ అలానా కన్సల్ట్ డాక్టర్ అంటే కార్డియాలజిస్ట్కి ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఆయన దగ్గరికి కూడా వెళ్ళచ్చు. ఆయన ఇన్వెస్టిగేషన్స్ రాసుకోవచ్చు. ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా మళ్ళీ మన కార్పొరేట్ డెస్క్ వచ్చేసి మళ్ళీ వాటికి కూడా ఆథరైజ్ చేయించుకొని అవి చేయించుకోవచ్చు. ఈ రెండిట్లోనూ ఇంకా ఏదైనా మూడో ఎలిమెంట్ కూడా ఏమైనా బయటపడి ఇంకో డాక్టర్ అవసరమైతే, థర్డ్ స్పెషలిస్ట్ అవసరమైతే మొదటి స్పెషలిస్ట్ దగ్గరే మనం రాయించుకోవాలి. రెండో స్పెషలిస్ట్ ఇస్తారు, కానీ మనం మొదటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి క్రాస్ రెఫరల్ రాయించుకుని ఆ డాక్టర్ని కూడా కలిసి ఆయన రాసిన ఇన్వెస్టిగేషన్స్ కూడా అక్కడికక్కడే చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి బిల్లింగ్ లిమిట్స్ లేవు. కానీ ఒక విషయం ఉంది, ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్ లాంటి రేడియాలజికల్ ఇన్వెస్టిగేషన్స్కి కంపల్సరీగా మనం వెల్నెస్ సెంటర్కి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. పెట్ స్కాను, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఇలాంటి. అలానే ఇంకో కొన్ని ఉన్నాయి 3000 రూపీస్ దాటిన ఇన్వెస్టిగేషన్స్. అంటే నేను చెప్పేది సీలింగ్ లిమిట్ కాదు, వాళ్ళు ఎన్ని టెస్టులైనా చేసుకోవచ్చు. సీలింగ్ లిమిట్ ఏమీ లేదు టెస్టులకి. కానీ 3000 రూపాయలు దాటిన పర్టికులర్ ఇన్వెస్టిగేషన్స్ వాటిని రౌండ్ ఆఫ్ చేసి మీరు వెల్నెస్ సెంటర్కి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోమని వాళ్ళు చెప్పాలి, మనం వెళ్ళి తెచ్చుకోవాలి. ఇది బిలో 70 ఇయర్స్ వాళ్ళకి. ఇది బిలో 70 ఇయర్స్ వాళ్ళకి క్రాస్ రెఫరల్ సిస్టమ్ 3 సార్లు వెళ్ళచ్చు. అట్ ద సేమ్ టైం ఆ ఇచ్చిన రిఫరల్ లెటర్ని వాళ్ళు స్కాన్ చేసుకుని మనకి ఇచ్చేయాలి, కానీ ఇవ్వటం లేదు. పోనీ మన దగ్గర జిరాక్స్ ఉన్నా పర్లేదు, నష్టమేం లేదు. జిరాక్స్ మాత్రం మీ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకు చెబుతున్నానంటే ఈ 3 నెలల కాల పరిమితి దానికి 3 స్పెషలిస్ట్ సింగిల్ రిఫరల్ సిస్టము 3 నెలల కాల పరిమితి. ఈ 3 నెలల కాల పరిమితిలో 3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళచ్చు, స్పెషలిస్ట్ దగ్గరికి. అలానే 6 రివ్యూస్కి వెళ్ళచ్చు, అంటే టోటల్ 6 కన్సల్టేషన్కి వెళ్ళచ్చు 3 నెలల కాల పరిమితిలో. అందుకనే మన దగ్గర ఒక జిరాక్స్ కాపీ అయినా మన దగ్గర ఉంచుకోవాలి. ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే ఆ ఒకే డాక్టర్ 6 సార్లు చూడొచ్చు. అంటే ఆ రెఫరల్ సిస్టమ్ని 6 టైమ్స్ వాళ్ళు స్కాన్ చేసుకుని 350 × 6 వాడు, అంటే అవసరాన్ని బట్టి కంపల్సరీ చేసుకోవాలని ఏం లేదు కదా, అవసరాన్ని మనం వెళ్తే వాడు స్కాన్ చేసుకుని అపాయింట్మెంట్ ఇస్తారు. ఇది రెఫరల్ సిస్టంలో వచ్చినటువంటి ఇది. సేమ్ టైము చిన్న ఏది కేవైర్ ఫిక్సేషన్ అంటే చిన్న యాక్సిడెంట్స్ అవుతాయి మనం వెళ్ళేటప్పుడు, లేకపోతే పిఓపి కేసింగ్, ఏదైనా ఫ్రాక్చర్ అయితే బోన్ ఫ్రాక్చర్ అయితే పిఓపి కేసింగ్, అంటే డే కేర్లో చేసే అన్ని కూడా వాళ్ళు ఎమర్జెన్సీలోనూ చేయొచ్చు. ఒకవేళ వెల్నెస్ సెంటర్కి వెళ్ళి టైం ఉంది కదా, వెల్నెస్ సెంటర్కి వెళ్ళి రెఫరల్ తీసుకుంటే అవి కూడా తిరిగి మన పర్మిషన్ గురించి వెళ్లకుండా వాళ్ళ రెఫరల్ దాని మీద చేసేయచ్చు. అంటే స్మాల్ ప్రొసీజర్స్ ఎంతవరకు మనం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లకుండా, అంటే మైనర్ ఓటీలో చేయవలసినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మైనర్ సర్జరీస్ కానివ్వండి, కేవైర్ ఫిక్సేషన్, పిఓపి కేసింగ్, ఇండస్ట్రియల్ అండ్ డ్రైనేజ్ అంటే ఐఎన్డిడి ఇవన్నీ కూడా వాళ్ళు చేయొచ్చు మనం తీసుకెళ్లే రెఫరల్ లెటర్ మీద. ఒకవేళ ఎమర్జెన్సీకి వెళ్ళినా కూడా చేయొచ్చు. ఎమర్జెన్సీ అడ్మిషన్ కాని అవసరం కూడా ఇవి రూల్ 10లో చేసేసుకోవచ్చు అనమాట. ఇది మన సింగిల్ రెఫరల్ సిస్టంలో బిలో 70 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకి. మనం ఒకవేళ క్యాటరాక్ట్ ఆపరేషన్ గురించి మనం ఆప్థమాలజీ కన్సల్టేషన్ తీసుకెళ్ళాం అనుకోండి, ఆప్థమాలజీలో కూడా అన్ని టెస్టులు చేసేసుకోవచ్చు. అక్కడ 3000 రూపాయలు దాటిన ఇన్వెస్టిగేషన్స్ ఏ ఉండవు. కానీ సర్జరీస్కి మాత్రం వెల్నెస్ సెంటర్స్కి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సింది. అదెందుకు నేను ప్రత్యేకంగా చెబుతున్నానంటే, స్టార్టింగ్లో ఒకళ్ళిద్దరు డాక్టర్స్ ఇవ్వలేదు. ఎందుకంటే మీరు రెఫరల్ ఇచ్చేసాము, మీరు వెళ్ళి చేయించుకోండి, దాని మీద చేయించుకోవచ్చు అన్నారు. ఎందుకంటే అది డే కేర్లో చేసేయచ్చు. డే కేర్లో చేస్తే పర్మిషన్ అవసరం లేదు, నిజంగా చేసేయచ్చు. కానీ డే కేర్లో చేస్తే వాళ్ళ బిల్లింగ్ ప్రాబ్లం వస్తుంది కనుక వాళ్ళు ఐపీ జనరేట్ చేసి, ఇన్పేషెంట్ జనరేట్ చేసి నెంబరు వాళ్ళు చేస్తారు. ఇన్పేషెంట్ జనరేట్ చేస్తే క్లెయిమ్ చేసుకోవాలంటే పర్మిషన్ ఉండాల్సిందే. అందుకని వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళు మన పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. మనం అప్పుడు నోడల్ ఆఫీసర్ హైదరాబాద్తో కూడా మాట్లాడాము. ఏంటంటే దీని మీద ఏంటి డిసిషన్ అంటే, దీంట్లో గ్రావిటీ ఉంది. మేము కూడా ఏం చెప్తున్నాం అంటే, వెల్నెస్ సెంటర్స్లో ఉన్న డాక్టర్స్కి పర్మిషన్ ఇమ్మనే చెబుతున్నాం. వెళ్ళిన వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు, ఇవ్వకూడదని ఏం లేదు, మీరు వెళ్ళి తీసుకోండి అని చెప్పారు. ఆ విధంగానే ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడ. ఇది 70 ఇయర్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళకి.
నేను చెప్పబోయేది సంవత్సరం 70 అబవ్ ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు సూపర్ సీనియర్ సిటిజన్స్. వాళ్ళు దేనికి లెటర్ తీసుకెళ్ళవసరం లేదు, డైరెక్ట్గా ఎంపానల్డ్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు. వాళ్ళకున్న కంప్లైంట్స్ ఎన్ని అయితే అన్ని కంప్లైంట్స్ ఉన్న డాక్టర్స్ని కలవచ్చు, వాళ్ళ చేత టెస్టులు రాయించుకోవచ్చు. అది ఎంఆర్ఐ సిటీ స్కాన్ లాంటి వాడు కూడా మన వెల్నెస్ సెంటర్కి రానవసరంలా, వాళ్ళది స్పెషల్ పర్మిషన్, వాళ్ళన్నీ అక్కడే చేయించుకోవచ్చు. ఈవెన్ యాంజియోగ్రామ్ కూడా మనకు అన్యన్ రాజు గారు చేసింది యాంజియోగ్రామ్ వితౌట్ ఎనీ రిఫరల్ లెటర్. ఎందుకంటే ఎమర్జెన్సీలో వెళ్ళారా దేంట్లో అనేది కాదు, ఆయన 70 years ప్లస్ కనుక ఆయన వెళ్ళారు. ఈవెన్ స్టంటింగ్ కూడా, ఈవెన్ బైపాస్ చేయాల్సి వచ్చినా కూడా చేసేయించుకోవచ్చు. వెల్నెస్ సెంటర్స్కి దేనికి రానవసరంలా. దేనికి రావాలి అంటే ఓన్లీ ఫర్ మెడిసిన్స్. వెల్నెస్ సెంటర్ అక్కడికి వచ్చి నెంబర్ తీసుకున్నాం, లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం, నెంబర్ తీసుకున్నాం వెళ్ళాలి. వెల్నెస్ సెంటర్లో 80+ వాళ్ళకే మాత్రమే రొటీన్కి భిన్నంగా ఉంటుంది వాళ్ళకి అపాయింట్మెంట్, 70+ వాళ్ళకి ఉండదు. చాలా మంది అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు, ఏమంటే సార్ 70+ వాళ్ళకి వచ్చిందన్నారు కదా, ఏంటి ఇక్కడ నాకు ఇంకా టోకెన్ టోకెన్ ఇస్తానంటున్నారు, లైన్లో నుంచోమంటున్నారని. అది మార్పు లేదు, దాంట్లో మార్పు లేదు. అయితే ఇంకొక విషయం ఉంది, ఈ 70+ వాళ్ళు కూడా నాన్ లిస్టెడ్ ప్రొసీజర్స్ ఏదైనా ఉన్నా సరే, బిలో 70 వాళ్ళైనా అబోవ్ 70 వాళ్ళైనా, ఇది ఓపీడీలో కనుక నాన్ లిస్టెడ్ సిజిహెచ్ఎస్ ఇన్వెస్టిగేషన్స్, నాన్ లిస్టెడ్ సిజిహెచ్ఎస్ ప్రొసీజర్స్ ఉంటే అవి కనుక అడ్వైజ్ చేస్తే వాటికి మనం వెల్నెస్ సెంటర్కి వెళ్ళి పర్మిషనే తీసుకోవాలి. అది కంపల్సరీ. ఈవెన్ నాన్ లిస్టెడ్ 70+ వాళ్ళకి, నాన్ లిస్టెడ్ వాడికి మాత్రం కంపల్సరీగా వెళ్ళాలి, మందులకి వెళ్ళాలి. నాన్ లిస్టెడ్ అంటే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయండి, జెనెటికల్ ఇన్వెస్టిగేషన్స్, కొన్ని ప్రొసీజర్స్ అంటే ఉన్నాయి, అవి సిజిహెచ్లో కవర్ అవ్వవు. అవి స్పెషల్ శాంక్షన్ పెట్టించి వెల్నెస్ సెంటర్లో సీఎంఓ హైదరాబాద్ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత మీ పర్మిషన్ లెటర్ ఇస్తారు, వెళ్ళి మనం చేయించుకోవచ్చు. అది ఇంకోటి. మూడో విషయం ఏంటంటే, మూడో సబ్జెక్టు అది క్రానిక్ డిసీజెస్, అంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషను, అలానే కిడ్నీ బైపాస్ సర్జరీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషను, ఇలాంటి కొన్ని, అలానే రొమటాలజీ, ఇమ్యూనిటీ డిజార్డర్స్. ఆ పేషెంట్స్ ఒకసారి రెఫరల్ లెటర్ తీసుకుని వెళ్ళిన తర్వాత మీ డిసీజ్ డయాగ్నోస్ అయితే ఆ హాస్పిటల్కి మీరు ఎప్పుడు కూడా రెఫరల్ లెటర్కి వెళ్ళాల్సిన పని లేదు. కన్సల్టేషన్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ దేనికైనా వెళ్ళని అవసరం పని లేదు. వాళ్ళు ఆ రెఫరల్ లెటర్ మీద, వాళ్ళు రెఫరల్ లెటర్ ఒక్కసారి ఎంటర్ అయితే చాలు హాస్పిటల్లో, దాని మీదే వాళ్ళు బిల్ పెట్టేసుకోవచ్చు. అంటే అది దాన్ని ఏమంటారంటే మీ ఐడి నెంబర్ మీద వెళ్ళిపోతాయి బిల్స్, ఏం పర్మిషన్ లెటర్స్ ఉండవు. కానీ డిసీజ్ డయాగ్నోస్ అయి ఉండాలి. డయాగ్నోస్ అయితే వాళ్ళు అలౌ చేస్తారు, ఇక మీరు దేనికి వెల్నెస్ సెంటర్స్కి వెళ్ళవలసిన లేదు, ఒక మందులకి తప్ప. వీళ్ళు కూడా క్యాన్సర్ సంబంధించిన మందులు అవి ఇండెంట్ వెల్నెస్ సెంటర్లోనే ఇండెంట్ పెట్టించుకోవాలి. అది బిలో 60 వాళ్ళైనా, బిలో 70 వాళ్ళైనా, అబోవ్ 70 వాళ్ళైనా సరే. క్యాన్సర్, కిడ్నీ సంబంధించిన కొన్ని మందులు, హైదరాబాద్ నుంచి వచ్చే మందులన్నీ కూడా వెల్నెస్ సెంటర్లోనే డిమాండ్ చేయబడతాయి. వచ్చిన తర్వాత మనం తీసుకుని చేయించుకోవాలి. ఇది క్యాన్సర్ పేషెంట్లు అంటే లాంగ్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ వాళ్ళకి కూడా వయసుతో సంబంధం లేకుండా వెల్నెస్ సెంటర్కి వెళ్లకుండా రిఫరల్ సిస్టంలో మనకు మార్పు వచ్చింది. వీళ్ళు కేవలం మందులకు మాత్రమే వెళ్ళాలి. అది ఇది
తర్వాత ఏం లేదండి పర్లేదు మీరు స్టంట్స్ వేయించుకోవాలి పర్మిషన్ మీద రండి అని అన్నారు. 70+ కదండి. అయితే మీరేం కంగారు పడకండి, 3 స్టంట్లు అనేది మీ దగ్గర డబ్బులు ముందే వసూలు చేస్తారు. 3వ స్టంట్కి మీరు ఒపీనియన్ తీసుకోండి. ఎమర్జెన్సీ లేదని కూడా చెప్పారు కార్డియాలజిస్ట్. అంటే నేను డాక్టర్ని కాదు, మనం డిసైడ్ చేయలేం. వారికి చెప్పిన రిపోర్టు ఆయన నాకు చెప్పిన దాన్ని బట్టి మీరు స్టంట్లు వేసుకోవాలి, 2 నుంచి 3 పట్టచ్చు కనుక మీరు డిసైడ్ అవ్వండి అని అంటే నేను చెప్పాను మీరు 3వ స్టంట్కి మీరు ప్రిపేర్ అవ్వవసరం లేదు. అవసరమై కనుక వాళ్ళు వేస్తే వాళ్ళు రికార్డు రాసుకుని 3వ స్టంట్ కూడా వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇది రూల్ పొజిషన్ ఉంది కనుక మీరేం డబ్బులు కట్టద్దు అన్నారు. కానీ అక్కడ కార్డియాలజిస్ట్ ఏం చేశారు, అక్కడ అడ్మినిస్ట్రేషను మీకు 2 స్టంట్లే ఎలిజిబుల్, కరెక్ట్, డైరెక్ట్గా 2 స్టంట్లే ఎలిజిబుల్ CGHSలో. 3వ స్టంట్ ఎప్పుడు ఎలిజిబుల్ అంటే కార్డియాలజిస్ట్ దానికి నోట్స్ రాసి జస్టిఫికేషన్ ఇచ్చి ఎసెన్షియాలిటీ ఇస్తే 3వ స్టంట్ డబ్బులు కూడా వాళ్ళు బిల్ పెట్టుకోవచ్చు. కానీ ఆ 3వ స్టంట్ డబ్బులు హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి న్యూఢిల్లీకి వెళ్ళిన తర్వాత శాంక్షన్ అయ్యి వస్తాయి. వీళ్ళు అందాక ఆగరు కదా, వీళ్ళు దోపిడీ కనుక వాళ్ళు ముందు మన దగ్గర నుంచి లాగేస్తారు, మీకు రాదండి అని. మనం ఏం చేయాలి, అప్పుడు దానికి సంబంధించినటువంటి రికార్డు తీసుకోవాలి. స్టంట్ తాలూకా పౌచ్, ఎసెన్షియాలిటీ ఇవన్నీ తీసుకుని మనం బిల్ క్లెయిమ్ చేసుకుంటే మనకు వస్తుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంతకుముందు ఎవరో రామకృష్ణ గారు కేర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, మిస్సెస్, ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. అదేంటి, యాక్సిడెంట్ అయిన తర్వాత ఎలిమెంట్ ఏదైనా సరే ఎమర్జెన్సీ అడ్మిషన్ అండర్ రూల్ 10 CGHS పేషెంట్ని అండ్ బెనిఫిషరీని జాయిన్ చేసుకోవాలి అండర్ రూల్ 10. ఎలిమెంట్ ఏదైనా అవ్వచ్చు. కానీ జాయిన్ చేసుకోకుండా ఏం చేశారు, మీ స్కిన్ రక్కుపోయిందండి, డెర్మటాలజిస్ట్ ప్లాస్టిక్ సర్జన్ అవసరం ఉంది, మీకు CGHSలో ప్లాస్టిక్ సర్జన్ లేరు కనుక మీరు డబ్బులు కట్టాలి, క్యాష్ పేషెంట్లోనే జాయిన్ చేసుకుంటాం, మీకు ఇష్టమైతే జాయిన్ అయ్యండి లేకపోతే లేదండి. ఏం చేస్తారు, చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు డబ్బులు కట్టారు, దాదాపు 2.5 లక్షలు కట్టారు. ఆ రోజే నాకు ఫోన్ చేశారు, విజయప్రసాద్ గారు కూడా ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మీరు డబ్బులు కట్టవసరం లేదండి, రూల్ 10లో మీరు జాయిన్ చేసుకోవాలి, వాళ్ళు చేశారు కనుక మీరు పొద్దున్నే మీరు మార్నింగ్ 10 o'clock వచ్చేయండి అని చెప్పేస్తే వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి వచ్చారు, వెల్నెస్ సెంటర్ దగ్గరికి వచ్చారు. ఆ రోజు మా మీటింగ్ ఉంది. సో డైరెక్ట్గా సుబాని గారి దగ్గరికి తీసుకెళ్ళాం, CMO దగ్గరికి. చాలా దారుణంగా బిహేవ్ చేశారండి. రూల్ 10లో అడ్మిట్ చేసుకోవాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలిమెంట్ రూల్ 10లో వాళ్ళు అడ్మిట్ చేసుకుని ఎమర్జెన్సీలో మనకి ఇవ్వాలి. కానీ వీళ్ళు ఇలా చేశారని అంటే ఇమీడియట్గా అక్కడి నుంచి హైదరాబాద్ ఫోన్ చేసి ఎవరైతే కంట్రోలర్ ఉంటారో దీనికి ఎంపానల్మెంట్ కంట్రోలర్స్ ఫోన్ చేస్తే ఇమీడియట్గా ఫోన్ చేసి మీరు ఈ క్షణం నుంచి క్యాష్ పేషెంట్గా ట్రీట్మెంట్ చేయండి, ఇప్పటివరకు డబ్బులు మీరు బిల్లు ఇవ్వండి అండ్ వాళ్ళు బిల్లు పెట్టుకుంటారని రూలింగ్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి చేశారు. తర్వాత బిల్లు కూడా పెట్టించామనుకోండి, అది వేరే విషయం వస్తుంది. అంటే మనకి కొన్ని విషయాలు తెలుసుకోలేకపోవటం వల్ల ముందుగా ఇలాంటివన్నీ జరుగుతాయి. కొన్ని తెలిసి కూడా మనని ఆ విధంగా అక్కడ మేనేజ్ చేస్తారు, మన మైండ్ డైవర్ట్ చేసేస్తారు. యాక్చువల్గా ఎన్ఎన్ రాజు గారి కేసు ఏంటి, ఆయన నడుస్తూ వెళ్ళాడు, 70+ కనుక డైరెక్ట్గా అవకాశం ఉంది కదా అని వెళ్ళాడు. అన్ని టెస్టులు వేసి యాంజియో కూడా చేద్దామండి, చిన్న డౌట్ అన్నారు. డౌట్ అలా పోయి 3 స్టంట్లు ఎందుకు వేయాల్సి వచ్చింది. ఒకవేళ అవసరం, ఓకే డాక్టర్ గారు నిర్ణయం, మనం దాన్ని చేయలేం, జస్టిఫికేషన్ ఆయన ఇస్తారు, నేను ఇవ్వలేను కదా. కానీ 3వ స్టంట్ వస్తుంది అని వాళ్ళు ఎందుకు చేయలేదు, మనం హర్రీ అయిపోతున్నాం, మన హర్రీని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు. నేను చెప్పాను అప్పటికే వాళ్ళ అబ్బాయికి, అమ్మ ఇప్పటికైనా నువ్వు అవన్నీ తీసుకో, డాక్యుమెంట్స్ బిల్లు పెట్టుకుందరు కానీ అని చెప్పాను. బహుశా తర్వాత అవుతుంది, నేను తర్వాత కూడా వారికి ఫోన్ చేశాను, మాట్లాడాను. సరే, నేను ఇప్పుడు ప్యూర్గా CGHS విషయాల గురించే మాట్లాడతాను ఇప్పటి నుంచి, న్యూ రిఫరల్ సిస్టమ్ మీద. దాన్ని మిత్రులు పేషెంట్ 2 ఫెసిలిటీస్ తీసుకోవచ్చు CGHSలో, పొందొచ్చు అనమాట. కనుక ఇప్పుడు కొంతమంది కేవలం ఇన్పేషెంట్ కార్డ్స్ ఉన్నాయి, 1000 రూపీస్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే OPD వరకు వీళ్ళదే బాధ్యత, ఎందుకంటే 1000 రూపాయలు తీసుకుంటున్నారు కనుక. వాళ్ళకి సర్జరీ చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది అనుకోండి, సర్జరీ చేయాల్సిన అవసరం వస్తే హాస్పిటల్లోనే మొత్తం డిసైడ్ అయిన తర్వాత నేషనల్ హెల్త్ అథారిటీకి అప్లై చేస్తాడు. బాబు నువ్వు ఇక్కడ చేయించుకుంటానంటే అప్లై చేస్తాడు. పర్మిషన్ వచ్చిన తర్వాత పిలిచి సర్జరీకి ప్లాన్ చేస్తారనమాట. అంటే ఒకప్పుడు అది ఎలా ఉండేది, మనం ఎడిషనల్ డైరెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకుంటే వాళ్ళు ఫిక్స్డ్ మెడికల్ తీసుకునేవాళ్ళు, ఓన్లీ ఇన్పేషెంట్ కార్డు ఉన్నవాళ్ళు. వెల్నెస్ సెంటర్స్తో సమస్య ఉండదు, వెల్నెస్ సెంటర్తో లింక్ ఉండదు, ఎలాంటి లింక్ ఉండదు, ఎడిషనల్ డైరెక్టర్ ఆఫీస్తో లింక్ కనుక ఏదైనా పర్మిషన్ అక్కడికే వెళ్ళాల్సి వచ్చేది. ఈవెన్ కాంట్రాక్ట్ ఆపరేషన్ కూడా అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్ని సడలించారు ఈ న్యూ రిఫరల్ సిస్టంలో. కనుక ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ తీసుకున్న వాళ్ళు తీసుకోమని నేను ఎవరికీ సజెస్ట్ చేయను. వాళ్ళని సరెండర్ చేసేసి
సిజిహెచ్ఎస్లోకి వెళ్ళమని చెప్తా. ఒకవేళ ఇన్పేషెంట్ కార్డు ఓన్లీ ఉన్నవాళ్ళు కూడా ఆ 1000 రూపీస్ వదిలేసుకుని దీంట్లో జాయిన్ అవ్వమని చెబుతా. అసలు కార్డే లేనటువంటి వాడిని ఇమీడియట్గా సిజిహెచ్ఎస్లో జారమని చెబుతా. తర్వాత నువ్వు 1000 రూపీస్ స్టాప్ చేసుకోవచ్చు. అది సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది. స్పార్ష్ సైట్ సరిగా లేదు కనుక మీ గ్రీవెన్స్ తీసుకుని దాన్ని పరిశోధన చేసి వచ్చేసరికి సంవత్సరం దాటిపోతాయి. సంవత్సరం దాటిపోయిందంటే మన సిజిహెచ్ఎస్ టారిఫ్ పెరుగుతుంది. అది ఏ ప్రభుత్వాన్ని మనం నిందించాల్సిన పని లేదు, ఆనవాయితీగానే వస్తుంది. 4th పే కమిషన్ నుంచి 5th పే కమిషన్కి వచ్చేటప్పటికి డబుల్ అయింది సబ్స్క్రిప్షన్. 5th పే నుంచి 6th పేకి వచ్చేసరికి డబుల్ అయింది. 6th పే నుంచి 7th పేకి వచ్చేసరికి డబుల్ అయింది. 7th పే నుంచి రేపు పొద్దున 2026 జనవరి నుంచి 8th పే కమిషన్ వస్తుంది. డబుల్ కన్నా ఎక్కువ అవ్వచ్చు. ఎందుకంటే గత పే కమిషన్స్లో ఎక్కడ రేట్లు పెంచలా. ఏంటి ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, ప్రొసీజర్స్ కానివ్వండి, సిజిహెచ్ఎస్లో రేట్లు పెంచలా. ఇప్పుడు రేట్లు కొనసాగించారు. కానీ ఈ సంవత్సర కాలంలో సిజిహెచ్ఎస్ టారిఫ్ పెరిగింది, ఇన్వెస్టిగేషన్స్ టారిఫ్ పెరిగింది. డాక్టర్స్ తాలూకా ఫీజు 135 ఉండేది 350 రూపాయలు అయింది. బెడ్ ఛార్జీ 2000 ఉన్న చోట 4000 అయింది. రేపు పొద్దున కొన్ని కొత్తగా కొన్ని ప్రొసీజర్స్ కూడా కలిపారు, మరికొన్ని కలపబోతున్నారు. డెంటల్ ఛార్జెస్ రేపు పెంచబోతున్నారు. అలానే కొన్ని జనరల్ ప్రొసీజర్స్ కూడా పెంచబోతున్నారు. మరి ఈ భారం అంతా ఎవరి మీద వేయాలా? కొంత మేరకే, అంతా సంపాదించలేరు మన నుంచి. ఇది వెల్ఫేర్ యాక్టివిటీ. ఎంతో కొంత బెనిఫిషియరీ మీద కూడా భారం పడుతుంది. కనుక టారిఫ్ మన సిజిహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ 2026 నుంచి డబుల్ కన్నా ఎక్కువ పెరగచ్చు అనేది నా అభిప్రాయం. డబుల్ పెరగడం అనేది గ్యారెంటీ, ఎందుకంటే మన చరిత్ర చెప్తుంది. కనుక 2026 నుంచి టారిఫ్ పెరిగిపోతుంది, డబుల్ అయిపోతుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. గతంలో 7th పే 6th పే కమిషన్లో 39,000 కట్టిన వాళ్ళు 78,000 కట్టారు. అప్పుడు 27,000 కట్టిన వాళ్ళు 54,000 కట్టారు. మ్యాట్రిక్స్ లెవెల్ 6 వాళ్ళు. మన కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే డిపెండెంట్స్ ఉన్నారో, డిపెండెంట్స్ అంటే ఎవరు వస్తారు? పెన్షనరు, ఫ్యామిలీ పెన్షనర్. ఫ్యామిలీ పెన్షనర్ ఇది నాట్ ఏ డిపెండెంట్, మన స్పౌజ్ అనమాట. డిపెండెంట్స్ అంటే ఎవరు వస్తారు? పిల్లలు వస్తారు. పెళ్ళైనా అవ్వకపోయినా పిల్లలు వస్తారు, డిపెండెంట్స్ కింద లెక్క. తల్లిదండ్రులు లెక్క, విడో సిస్టర్స్ లెక్క డిపెండెంట్స్ అంటే. ఈ మధ్యకాలంలో వచ్చిన ఆర్డర్ ఏంటంటే, మనం చాలా పాత తరం అటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్నాం. మనకి కర్మ విధిరాత వచ్చి మన పిల్లలు అంటే ఆడపిల్లలు ఇంటికి రావచ్చు, భర్తను పోయి అలానే డివోర్స్ తీసుకున్నాం. ఇంటికి వస్తే వాళ్ళు కూడా మనకి డిపెండెంట్సే వస్తారు. వాళ్ళ పిల్లలు కూడా, డాటర్ తాలూకు పిల్లలు కూడా మనకి డిపెండెంట్సే వస్తారు, అంటే గ్రాండ్ చిల్డ్రన్. వీళ్ళందరినీ మీరు సర్వీస్ రికార్డ్స్లో ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ దీని మీద జీవో కూడా వచ్చింది. ఈ సర్వీస్ రికార్డులో